పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా బరువు తగ్గితేనే పిల్లలు పుడతారా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో కంపల్సరీ అని లేదు. పీసీఓఎస్ ఆర్ పీసీఓడి లా ఉన్న వాళ్ళకే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనేది ఒక అపోహ. అది కూడా అంటే సన్నగా ఉన్నోళ్ళు 35 kgs 40 kgs ఉన్న వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అట్లనే 90 kgs 100 kgs ఉన్న వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు 35-40 kgs వాళ్ళు బరువు ఏం తగ్గుతారు? బరువు తగ్గనవసరం లేదు. కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ అది చేస్తే ఫ్యాట్ అనేటివి ఎక్కువగా ఉంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే అది డైరెక్ట్గా ఓవరీస్ మీద ఎఫెక్ట్ చూపించి ఆ ఓవరీస్ అండం అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఇది ఒక సైకిల్. అండం అనేది రిలీజ్ కాకపోతే మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సరిగ్గా ఫామ్ కాదు. ప్రొజెస్ట్రాన్ లేదు, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అక్కడి నుంచి వస్తుంది. దానివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఈ సర్కిల్ని ఎక్కడో అక్కడ మనం బ్రేక్ చేయాలి.